అందరికీ నమస్కారం. లో కాస్ట్లో మొబైల్ అప్లికేషన్లో మనకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొత్త అప్డేట్ చాలామంది నోటీస్ చేసే ఉంటారు. సిఆర్పిఆర్ జీవిక లాగిన్ అయిన తర్వాత వచ్చిన అప్డేట్ ఇది. సో ఇది మనము ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి అనేది అయితే మీకు కొంచెం నాకు ఐడియా ఉన్న ప్రకారం చెప్తాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ప్రైజ్ ప్లానింగ్ ఈ ఆప్షన్ చూడండి. ఇది క్లిక్ చేస్తే ప్లస్ పక్కన న్యూ ప్రపోజల్స్ అని వచ్చింది. ప్లస్ పక్కన న్యూ ప్రపోజల్ అది క్లిక్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ ఎన్ని స్క్రీన్స్ ఓపెన్ అయ్యాయో. బేసిక్ డీటెయిల్స్, మెంబర్షిప్ డీటెయిల్స్, లోన్ డీటెయిల్స్, ఇన్సూరెన్స్, అజీవిక ఇన్కమ్, లైవ్లీహుడ్ ప్రపోజల్స్, రేషనల్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అసెట్ రిక్వైర్డ్, తర్వాత స్కిల్ ట్రైనింగ్, ఫినాన్స్ రిక్వైర్డ్, మార్కెటింగ్ డీటెయిల్స్, సమ్మరీ. సో ముందుగా మనం బేసిక్ డీటెయిల్స్ చూస్తే ఎస్హెచ్జీ నేమ్ మనం సెలెక్ట్ చేసుకొని మెంబర్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ కోడ్ వస్తుంది, సిఎల్ఎఫ్ నేమ్, విఓ నేమ్, తర్వాత మెంబర్, బ్యాంక్ డీటెయిల్స్, సో అండ్ సో మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత ఇంక ఇది ఎనేబుల్ అవ్వలేదు. ఇది ఎనేబుల్ కావాలంటే యాక్చువల్గా మనం ఏం చేయాలి అంటే, నేను ఇక్కడ మెంబర్ని సెలెక్ట్ చేస్తున్నా చూడండి. ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ డిఏఆర్ హ్యాస్ నాట్ బీన్ డన్ ఫర్ దిస్ మెంబర్ అంటే ఈమె అజీవిక మెంబర్ కాదు కాబట్టి ఎంటర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి అవకాశం మీకు ఇక్కడ లేదు అని చెప్తుంది. సో దట్ మనము ఇక్కడ అందరూ ఓపెన్ అవుతారు. ఇంతకుముందులాగా మనం గుర్తించిన వాళ్ళే కాదు, అందరూ ఓపెన్ అవుతున్నారు అనమాట ప్రజెంట్ అయితే. నెక్స్ట్ తర్వాత ఏమైనా చేంజ్ చేస్తారో తెలీదు. సో మనము ఎవరినైతే అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ చేసామో ఆ మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటూనే ఈ ఎంటర్ప్రైజ్ ప్లానింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో 13 కాలమ్స్ అయితే మనం ఫిల్ చేయవలసి ఉంది. కమింగ్ అప్ డేస్లో ఈ కూడా వర్క్ ఎక్కువనే ఉండేటట్టుగా ఉంది. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ఎమిట్ డిస్ట్రిక్ట్ మహిళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.